నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పీ న్యూస్. వేటపాలెంకి చెందిన చుండూరు షుహాన్ స్కూల్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా మంజూరైన 4,72,885లను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు అందజేశారు. గురువారం గుంటూరు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సుహాన్స్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుహాన్స్ వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం సీఎంఆర్ఎఫ్కు పంపగా సీఎంఆర్ఎఫ్ నుండి ఎల్ఓసి మంజూరు చేస్తుందన్నారు. ఎల్ఓసి పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అందజేశారు. మురుగు కాలువ పక్కనే మంచినీళ్ల పంపు ఉంది. కొల్లూరు ప్రధాన రహదారి వెంబడే జగజ్జీవన్ రామ్ విగ్రహం పక్కన మంచినీళ్ల పంపు మురికి కాలువ వద్ద ఉండటంతో మంచినీళ్ల కోసం వెళ్లలేకపోతున్నామంటున్నారు ప్రజలు. మురుగునీరు చెత్త చెదారం నిలువ ఉండి వాసన రావడంతో అక్కడ నిలబడడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. పంపు వద్ద శుభ్రంగా చేయాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అమరావతి మండలం పరిధిలోని ఎండ్రాయి గ్రామంలో శ్రీ గీతా వెంకటేశ్వర వేద పాఠశాలలో చదువుతున్న 2 విద్యార్థులు బుధవారం పాఠశాల పక్కనే ఉన్న చెరువులో పడి చనిపోయారు. రాజమండ్రికి చెందిన బమ్మిడి శివ కృష్ణ, జిల్లా పెనుగంచిప్రోలు మండలం వేముల గ్రామానికి చెందిన కొడవకంటి కిరణ్లు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం వేద పాఠశాల పక్కన ఉన్న చెరువులోకి ఆవు వెళ్లడంతో ఆవుతో పాటు చెరువులోకి వెళ్లిన 3 వేద విద్యార్థుల్లో ఒక విద్యార్థి బయటకు రాగా చెరువులో పడి 2 విద్యార్థులు మృతి చెందారని తెలిపారు. వేటపాలెం మండలం నూతన ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన పాసం రాజారావుపై స్థానిక ప్రజల్లో ఆశలు, అంచనాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎంపీడీఓగా పనిచేసిన రాజేష్ హయాంలో కొంతమంది పంచాయతీ సెక్రటరీలు అధికారుల ఆదేశాలను పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కొత్త ఎంపీడీఓ పరిపాలనలో పరిస్థితి మారుతుందా లేక యథాతథంగా కొనసాగుతుందా అనే చర్చ సాగుతుంది. వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని కొనిచేటి నగర్లో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం కల్లూరి ప్రవీణ్ అనే వ్యక్తి ప్రభుత్వ ఇళ్ల స్థలాలకు తప్పుడు సర్వే నెంబర్లు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో చీరాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, వీఆర్ఓలు, సర్వేయర్ల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కేంద్రంలో వరుస దొంగతనాలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. బుధవారం రాత్రి వరుసగా 3 షాపుల తాళాలు పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడి సుమారు 40,000 నగదు, ఒక సెల్ ఫోన్, కొన్ని సిగరెట్ ప్యాకెట్లు అపహరించినట్లు షాపు యాజమాన్యం తెలిపింది. ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్లు చోరీకి జరగగా మళ్లీ ఒకే రాత్రి 3 షాపుల్లో దొంగతనం జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇకనైనా ఈ దొంగతనాలు జరగకుండా అరికట్టాలని ప్రజలు వాపోతున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి అభయ్ ఆటో గుంటూరు డిజిటల్ యాప్తో పాటు క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థను జిల్లా పోలీస్ శాఖ ప్రారంభించింది. ఈ సందర్భంగా నల్లపాడు పోలీసులు స్వర్ణభారతి నగర్లో ఆటో డ్రైవర్లతో సమావేశమై ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా అభయ్ ఆటో గుంటూరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని సూచించారు. పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని ఆటోల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్నెస్ తదితర వివరాలను పరిశీలించిన అనంతరం అర్హత కలిగిన ఆటోలకు ప్రత్యేక క్యూఆర్ కోడ్తో కూడిన రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తున్నారు. పెదకూరుపాడు మండలం
పరిధిలోని కంభంపాడు గ్రామంలో ఎమ్మెల్యే నాగరాజు ఉషారానికి కలిగిన ఇద్దరు కుమార్తెలకు మెదడు సంబంధించిన జన్యుపరమైన లోపంతో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కలిసి తమ ఆవేదన వారికి వినిపించాలంటూ నాగరాజు కుటుంబం రోదనతో విన్నవించుకుంది. 3-4 సంవత్సరాలుగా వైద్య చికిత్స కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నాగరాజు కుటుంబం తెలిపింది. పిల్లలకు మెరుగైన వైద్యం పునరావాసం కల్పించాలని కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు. పల్నాడు జిల్లాలో రానున్న బాడీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐజీ ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ పర్యవేక్షణలో సత్తెనపల్లి రూరల్ మండలం పాకలపాడు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి రూరల్ సర్కిల్ సిఐ ఎం హైమారావు మాట్లాడుతూ గ్రామంలో చేసిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు చందోలు వెంకట సూర్య ప్రకాశ్రావు నేతృత్వంలో ఆర్యవైశ్య ప్రముఖులు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లాలో ఆర్యవైశ్యుల సంక్షేమం ఎదుర్కొంటున్న పలు సమస్యలతో పాటు పట్టణ జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. ఇవి స్పెయిన్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.